వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంట్లే జలక్కిస్తున్నారు. అధికారంలో ఉండగా ఆయన వెంట తిరిగి అధికారాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఒక్కొక్కరిగా షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కౌంటర్లు వేస్తున్నారు. తిరిగి ఎదురుదాడి చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆసక్తికరంగా ఉంది. కానీ విజయసాయిరెడ్డి వేసినటువంటి ట్విట్టర్ పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది. ఎక్స్లో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కౌంటరే అని అంతా అంచనా వేస్తున్నారు. వాస్తవానికి విజయసాయిరెడ్డి పార్టీని వీడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి విమర్శలు చేయలేదు. పైగా ఆంధ్రప్రదేశ్లో అత్యంత జనాదరణ కలిగినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని ఆయన కొనియాడారు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ కూడా దానికి తగ్గట్టుగానే స్పందించింది. విజయసాయిరెడ్డి పార్టీని వీడి పార్టీ పదవికి దాంతోపాటుగా ఎంపీ పదవి కూడా రాజీనామా చేసిన సమయంలో కూడా ఆ పార్టీ ఎటువంటి విమర్శలు చేయలేదు. విజయసాయిరెడ్డి రాజీనామాను స్వీకరిస్తున్నట్టుగానే ఆయన ఎక్కడున్నా బాగుండాలి అనేటువంటి రీతిలో పోస్ట్ చేసింది. అయినప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్కి ఇమీడియట్గా విజయసాయిరెడ్డి స్పందించినటువంటి తీరు మాత్రం ఆసక్తికరం. రాజీనామా చేసిన తర్వాత విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా వెళ్ళి షర్మిలతో భేటీ అయ్యారు. షర్మిలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య సాగుతున్నటువంటి ఆర్థికపరమైనటువంటి వ్యవహారం అందరికీ తెలిసినటువంటి వాస్తవం. బహిరంగంగానే ఇద్దరు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి శత్రు శిబిరంతో కలిసి సాగుతున్నటువంటి షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ కావడం ఆసక్తికరమైనటువంటి అంశంగా కనిపించింది. అలా భేటీ అయిన తర్వాత విజయసాయిరెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కౌంటర్లు ఇచ్చేటువంటి ప్రయత్నం కీలకమైనటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది. విజయసాయిరెడ్డి అటువైపు నుంచి దాడి చేస్తుంటే మరొక వైపు పివి సునీల్ కుమార్ కూడా జగన్మోహన్ రెడ్డి మీద పరోక్ష విమర్శలకు దిగుతున్నారు. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. పివి సునీల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అంతా తానే వ్యవహరించారు, అడ్డగోలుగా సాగారు, అందరినీ ఇష్టారాజ్యంగా అణచివేసేందుకు ప్రయత్నించారు అన్నవి ప్రధానమైనటువంటి అభియోగాలే కదా, ఆయన మీద కేసులు కూడా నమోదై ఉన్నాయి. అలాంటి పివి సునీల్ కుమార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఖరిని తప్పు పట్టేందుకు కూడా సిద్ధపడినటువంటి వ్యవహారం చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎస్సీ వర్గీకరణ చుట్టూ ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చ సాగుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుని ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ముందుకు సాగబోతోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయంలో ఒక స్పష్టత తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దానికి తగ్గట్టుగా ఏకసభ్య కమిషన్ని నియమించింది. త్వరలోనే కమిషన్ రిపోర్ట్కి అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వర్గీకరణ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ సమయంలో మాల మహానాడు ప్రతినిధులు అనేక రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా వైఎస్ఆర్సీపీ స్పందించడం లేదు. 10 ఏళ్లుగా నెత్తిన పెట్టుకున్నటువంటి పార్టీ ఇప్పుడెందుకు మౌనంగా ఉంది అన్నట్టుగా పివి సునీల్ కుమార్ పరోక్షంగా వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు. ఇది రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి పివి సునీల్ కుమార్కి అంత సఖ్యత లేదు అని చెప్పేందుకు ఒక సంకేతంగా వాడుకున్నారా, లేకుంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలితో పివి సునీల్ కుమార్ విభేదిస్తున్నారా? చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్ పేరుతో పివి సునీల్ కుమార్ సొంతంగా ఒక సంస్థను నడుపుతున్నారు. అంబేద్కర్ మిషన్ పేరుతో ఆయన చేస్తున్నటువంటి కార్యకలాపాల మీద కనుమూరు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు అనేక ఫిర్యాదులు కూడా చేశారు. అలాంటి ఎయిమ్ సంస్థ నడుపుతున్నటువంటి పివి సునీల్ కుమార్ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయంలో మాల మహానాడు మాలలకు అండగా జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఎండగట్టే రీతిలో చేసినటువంటి ఎక్స్ పోస్ట్ కూడా ఇప్పుడు పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది. ఏమైనా అటువైపు విజయసాయిరెడ్డి, ఇటువైపు పివి సునీల్ కుమార్ గడిచిన 5 ఏళ్ల కాలంలో అధికారంలో ఉండగా అనేక రకాలుగా పెత్తనం చెలాయించినటువంటి ఇద్దరు, ఒకరు అధికారి ఒక ప్రజాప్రతినిధి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే దానికోసం సిద్ధపడడం కూడా ఒక కీలకమైనటువంటి అంశం.